న్యూస్ రూమ్ కి తిరిగి స్వాగతం. మాల్యాద్రి గారు, సో ఇప్పుడు మీరు ఏదైతే వైసీపీతో అంతర్గతంగా పొత్తు కొనసాగుతుంది, అంతర్గతంగా అగ్రిమెంట్స్ కొనసాగుతున్నాయని చెప్తున్నారు, అదే టీఆర్ఎస్ తో మీరు కలుద్దామని ట్రై చేశారు కదా అంటున్నారు. బీజేపీ అన్న టీఆర్ఎస్ నాయకులన్నా అదే చెప్తున్నారు. ఇప్పుడు సాటి తెలుగు వాళ్ళము, అన్నదమ్ములు లాంటి వాళ్ళము, మన ఇద్దరికి తగాదా పెట్టి మోడీ గారు రెండు కోతులకి తగాదా పెట్టి, రెండు పిల్లలకి తగాదా పెట్టి కోతి వెనపోసి తినేసినట్టు మోడీ గారు ఒకరిపై ఒకరిని ఉసిగొలిపి మొత్తం మన ఇద్దరిని దెబ్బతీయాలనుకుంటున్నాడు. మీకు విభజన చట్టం ప్రకారం తెలంగాణకి ఇవ్వాల్సిన ఇవ్వలేదు మోడీ, అదే రకంగా ఆంధ్రాకు కూడా ఎగ్గొట్టాడు. మన ఇద్దరం ఒకటై మన దగ్గర ఉంటే మన సమస్యలను మనం సాల్వ్ చేసుకొని మోడీ పైన పోరాడదాము. మన విభజన చట్టం మీకు ఇవ్వలేదు, మాకు ఇవ్వలేదు. రెండవది, రాజ్యాంగ వ్యవస్థలను నీరుగార్చేశాడు, ఓ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నాడు, ప్రజాస్వామ్యానికి ప్రమాదం తెస్తున్నాడు, కలిసి ఫైట్ చేద్దామని కోరింది విస్తృత ప్రయోజనాల కోసం. వాస్తవమే. ఎందుకు కలిసి రాలేదు? ఎందుకు బీజేపీకి ఎందుకు దోస్తానా చేస్తున్నాడు? మీరు ఇప్పటిదాకా రాకేష్ రెడ్డి ఒక పాయింట్ బయటకు రావడానికి దానికి మధ్యలో 7-8 నెలల కాలం. ఇది పద్ధతి కూడా కాదండి. సరే సార్ చెప్పండి. మీరు పద్ధతి కాదు, న్యాయం కాదు. మాట మాటకి అడ్డపడేది ఏంది? అది ఎట్లా డిస్కషన్ ఎట్లా అవుతుంది? మీరు కలిసి విద్యుత్ సరఫరాదారుడు ఎవరు, వినియోగదారుడు ఎవరు? ఇప్పుడు మీరు ఇందాక చాలా చక్కగా ఒక్కోదానికి నేను లేవనెత్తిన అంశాలకి చాలా జాగ్రత్తగా కూల్గా చక్కగా చెప్పారు. నేను అభినందించుదాము అని కూడా అనుకున్నా. అడ్డం తగలగాకండి దయచేసి. ఓకే సార్. అయితే మీరు కూడా కొంచెం సవరించుకోవాల్సింది ఏంటంటే, విద్యుత్ సరఫరాదారుడు ఎవరు? ఆంధ్ర రాష్ట్రం. మేము అమ్మే స్థితిలో ఉన్నాం, మీరు వినియోగదారులు కొనే స్థితిలో మీరున్నారు. అందువలన సరఫరాదారుడు వినియోగదారుడికి బాకీ ఏంటి? అలాగా మీరు కొంచెం ఒకసారి వెరిఫై చేసుకోండి. రెండవది, ఈరోజు ఉమ్మడి ఆస్తులు ఈరోజు 1,00,000 కోట్లు అని చెప్పి అందరూ యాక్సెప్ట్ చేస్తారు. సుప్రీంకోర్టు కూడా విద్యా సంస్థల్ని డివైడ్ చేసుకోమని చెప్పింది. ఎందుకు డివైడ్ చేయాల? సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఎందుకు చేయాల? నెక్స్ట్, ఇప్పుడు మీరు ప్రాజెక్టు కట్టుకోవద్దని మీరు చెప్పట్లా, పోలవరం కట్టుకోమనే చెప్తున్నారు. వద్దన్న కూడా ఆగదు, ఆల్రెడీ అది అయిపోయింది, ఆ స్టేజ్ అయిపోయింది. మీరేం చెప్తున్నారంటే మీ కెపాసిటీ తగ్గించుకోమనేది ఇండైరెక్ట్ గా మీ వాదన. అది ఆంధ్ర రాష్ట్ర, ఇది కిందకి సముద్రంకి పోయే నీళ్ళకి మీటర్ ఏంటి? సముద్రంలో ఊరకపోతే, మేము వాడుకోకపోతే సముద్రంలో కలిసిపోతాయి. 3,000 టీఎంసీ వెళ్ళిపోతున్నాయి సముద్రానికి. కాబట్టి మీది పోలవరం విషయం మీద మీరు చేసే ఆర్గ్యుమెంట్ అది వాదనకు వాదన తప్ప దాంట్లో హేతువు లేదు. ఇట్లాగే మీది మాది ఒక పంచాయతీ. నెక్స్ట్, మీరేదో ఐక్యత పెట్టుకుంటేనే అలయన్సులు పెట్టుకుంటే, మీరు 2004 పూర్వం అలయన్సులు లేకుండా ఒకసారైనా పోటీ చేశారండి? మాతో పెట్టుకున్నారు, వాళ్ళతో పెట్టుకున్నారు, వీళ్ళతో పెట్టుకున్నారు, ఎవరెవరితో పెట్టుకున్నారు. అందువల్ల అలయన్సులు అనే మోడీ గారు పెట్టుకోవట్లేదా? అందువల్ల అలయన్సులు అనేది ఇది దేశ రాజకీయాల్లో అది అనివార్యమైన పరిస్థితి. సో నెక్స్ట్ వస్తే, ఇప్పుడు ఇందాక మా మిత్రుడు విల్సన్ గారు కావలే అనుకుంటా, నేను కావల్ స్టూడెంటు. ఇప్పుడు మీరు పోలవరం మా బిడ్డ మీకేం పని, మీరు ఎందుకు ముద్దు పెట్టుకుంటారు అనే మాట మాట్లాడతారు. బ్రదర్, ఏఐబిపి కింద వినండి, మీరు కూడా కొద్దిగా నోట్ చేసుకోండి. ఏఐబిపి ప్రాజెక్టులో ఒక 34 ప్రాజెక్టులు 2019 నాటికి పూర్తి చేస్తామని మోడీ గారి ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ ప్రాజెక్టులు అన్ని 30%, 40%, 50% మించి ఎక్కడ కూడా పూర్తి కాల. ఈరోజు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం బాధ్యత తీసుకునేది కాబట్టి 66% పూర్తయింది. మీరు డబ్బులు ఇలా ఆంధ్ర రాష్ట్రం మీ డబ్బు నా డబ్బు 4,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టుకి విల్సన్ గారి డబ్బులు, మాల్యాద్రి గారి డబ్బులు, రూపా గారి డబ్బులు ఖర్చు పెడితే ఇంతవరకు రీఎంబర్స్ చేయాల. ఆ యొక్క మోడీ మీద ఆధారపడి ఉంటే మనకి రేపు
19 జూలై నాటికి గ్రావిటీలో నీళ్లు వచ్చేస్తాయి. 100% వచ్చే దేశంలో ఇంత వేగంగా ఏది జరగలేదని మీ కేంద్ర మంత్రులు అట్లాగే కేంద్ర జల సంస్థల అధికారులు ప్రకటించారు. అనేక అవార్డులు మీరే ఇచ్చారు. 720 అవార్డులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇన్ని అవార్డులు ఎవరికి రాలా? మా రాకేష్ రెడ్డి గారి రాష్ట్రానికి 150 అవార్డులే వచ్చినాయి కేంద్రం ఇచ్చింది. సో కాబట్టి మీరు పోలవరం విషయంలో మీరు ఆంధ్రుడిగా వ్యవహరించండి, బీజేపీగా కాదు. అందువల్ల మనకి శ్రద్ధ ఉంటుంది, మన రాష్ట్రం కాబట్టి మనకి శ్రద్ధ ఉంటుంది. ఇకపోతే 10 ఏళ్ళు ఉంది కదా, హైదరాబాద్ లో ఉండొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు హైదరాబాద్ లో. మన నెల నుంచి మన పరిపాలన జరిగితే పరిపాలన వేగవంతం అవుద్ది. దాన్ని ఎవరైనా అప్రిషియేట్ చేయాలి. అందుకని ప్రజలకు కూడా హైదరాబాద్కు పోవటం కన్నా ఈ రోజు అమరావతికి రావటం వాళ్ళ ఖర్చులు తక్కువ, సమయం తక్కువ, ఆదా అవుతా ఉంది. అన్ని రకాల అభివృద్ధి వేగం పుంజుకునింది. ఆ విషయం కూడా ఆ కోణంలో కూడా మీరు ఆలోచించాలి. క్లియర్ చేసుకుంటాం చెప్తున్నారు రాకేష్ రెడ్డి. సో కానీ అటువంటి పరిస్థితులు ఈ 4 ఏళ్లలో ఎందుకు జరగలేదు? అంటే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత క్లియర్ గా క్లారిటీగా గొడవలు చేయాల్సిన అవసరం లేకుండా టీడీపీ అంటే అక్కడున్న ఆంధ్ర ప్రభుత్వం, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం 3 మంత్రులతో కలిసి, అక్కడ 3 మంత్రులు, ఇక్కడ 3 మంత్రులు కలిసి గవర్నర్ ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన కమిటీ ముందర చర్చ జరగాల. ఆ చర్చకు వాళ్ళు రావట్లేదు. మేమేమంటున్నాం, ఇవే ఆరోపణలు చేసి కదా మీరు తెలంగాణ ఎలక్షన్ లో మాకు అగనెస్ట్ జరిగింది. మీరే అడిగారు కదా, మీరు అన్న ప్రతి వర్డు మేము కూడా పొత్తు పెట్టుకుందాం అనుకున్నాం టీఆర్ఎస్ పార్టీతో, కానీ వాళ్ళు సహకరించలేదని చెప్పారు. మేమేమంటున్నాం, మేము పొత్తులు పెట్టుకోలేదని చెప్పట్లేదు, సంకీర్ణ రాజకీయాల్లో మేమున్నాం. ఆ సంకీర్ణ రాజకీయాల్లో సమస్యలు క్లియర్ చేసుకుందామని ప్రయత్నిస్తే మీరు చేసుకోలేదు. అప్పుడే ఇటువంటి దారి తీసుకో, మీరు వ్యక్తిగత కక్షలను దృష్టిలో పెట్టుకుని ఆ సమస్యలను క్లియర్ ఇప్పుడు అలా వ్యక్తిగత కక్షలు పెట్టుకున్న వ్యక్తులతో మళ్ళీ వైసీపీ నాయకులు కలుస్తారా? ఇది ఆంధ్రాకి అన్యాయం కాదా అని అడుగుతున్నారు. మేడం ఈ రోజు కూడా చెప్తున్నాం, ఏబిఎన్ సాక్షిగా, ఏ రోజు కూడా మా ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, 2 అభివృద్ధి చెందాలని చెప్పారు. ఎక్కడ కానీ ప్రజలే ఎవరికో నష్టం జరగాలని కోరుకునే మనస్తత్వం కాదు మేడం మాది. మేము ఒకటే చెప్తున్నాం, మమ్మల్ని ఓడగొట్టడానికి వాళ్ళు వచ్చారు తప్పితే వాళ్ళ దగ్గరికి మేమేం పోలేదు కదా. మేమేమంటున్నాం, వాళ్ళ ఆరోపణలు చేస్తున్నారు, మేము నిరూపణ చేశాం. ఇక్కడ వచ్చి ఏం పనికి తిరిగారు? ఇక్కడ టీడీపీ పార్టీ నాయకులు అందరూ వచ్చి ఎలక్షన్ లో క్యాంపెయినింగ్ ఎందుకు తిరిగారు? మమ్మల్ని ఓడగొట్టాలనే కదా. మేమేమంటున్నాం, మేము అక్కడికి పోను కూడా పోవట్లేదు. మేము ఎంతసేపు మేమేమంటారు, ఓడిపోవాలని కోరుకుంటున్నామని చెప్తున్నాం డైరెక్ట్. మేము మమ్మల్ని ఓడగొట్టడానికి వచ్చిన మా శత్రువు కాబట్టి ఓడిపోవాలని కోరుకుంటాం. తప్పేమున్నది దాంట్లో మిత్రులు ఎవరు? ఆడ కాంగ్రెస్ గెలవని, బీజేపీ గెలవని, వైఎస్ఆర్ గెలవని, పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా గెలవని, మాకేం పని? మాలాద్రి గారు మా ఊరే, ఆ ఊర్లో గాలి, ఆ ఊరు నీళ్లు తాగారు. నిజాయితీగా మాట్లాడాలా? మాకు తెలంగాణలో పార్టీ ఉందండి. ఒక్క నిమిషం, మాలాద్రి గారు లేదు కదా ఏంటన్నా టీఆర్ఎస్ పెట్టుకొని మీరు వచ్చి టీడీపీ పార్టీ లేదన్న మన ఎలక్షన్ లో కంటెస్ట్ చేసినారు కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో తెలంగాణ అభివృద్ధిలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి విడదీయరాని యొక్క బంధం, విడదీయరాని బంధం. మా పార్టీని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేశాం. మీ పార్టీ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడం ఏంటని జగన్మోహన్ మాకేం పని? జగన్మోహన్ రెడ్డి తోటి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇస్తారు మీరు? మాలాద్రి గారు ఒక్క నిమిషం, మీ ఇల్లు కూడా ఉంది, జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఉంది, 2 ఇల్లు ఉన్నాయి. ఇక్కడ ఇల్లు లేవని ఎవరికైనా చెప్పిర్రా? మేము ఇల్లు కట్టుకుంటే మాకు కూడా ఉంటుంది. ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి కానీ ముఖ్యమంత్రి పీఠ మీద తప్ప ఇంకో దాని మీద దేశం లేదు వాళ్ళకి. అంటే వాళ్ళు ఎప్పుడైనా సరే ఒక మాట చెప్తే మాట కట్టుబడి ఉండాలి. అది ఒక మనిషికి ఉండాల్సిన నైజం. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఇచ్చారు. ఏ రాష్ట్రం ఇంతకన్నా ఎక్కువ వచ్చాయా, ఇంతకంటే ఎవరు కాదు, వందలు కాదు, ఇప్పుడు అవసరం కదా. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, మీకు అన్యాయం చేశారు, మాకు అన్యాయం చేశారు, పిల్ల పేరు పెట్టపోరు
పిల్లిపోరు అన్నట్టుగా చేశారు మోడీ గారు అని చెప్పన్నారు. అంటే మీ మాట మీద మీకు స్థిరత్వం లేదు, మీకు ఒక ఆత్మగౌరవం కానీ మీకు ఒక విలువలు గాని ఉంటే మీకు సంబంధించి కౌంటర్ వేసుకుంటారా? ఒక రెండు రాష్ట్రాల మధ్య ఇష్యూ జరుగుతున్నప్పుడు ఆ ఇష్యూని సరిపెట్టాల్సింది పోయి ఆ ఇష్యూకి కారకులే మీరనేది ఇప్పుడు సమస్య. ఆ ఇష్యూకి కారకులే మీరనేది పార్లమెంట్ సాక్షిగా కూడా తెలియదని చెప్తున్నారు. మాట అంటే దానికి క్రెడిబిలిటీ ఉండాలా. అదే విధంగా మీరు మీడియాలో ఏదైతే కమిట్ అయ్యారో దానికి కట్టుబడాలా. ఎస్ మీరు అన్నారు 700 అవార్డులు వచ్చాయన్నారు. కట్టుబట్టలతో పోయిన వాళ్ళు 700 అవార్డులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎస్ మా సహకారంతో 700 అవార్డులు వచ్చాయి, మా సహకారంతో స్వచ్ఛ భారత్ డబ్బులు వచ్చాయి, మా సహకారంతో 10 లక్షలు ఇళ్ళు వచ్చాయి, మా సహకారంతో పోలవరం నిధులు వచ్చాయి, మా సహకారంతో గ్రామీణాభివృద్ధికి 13,500 కోట్లు వచ్చాయి, మా సహకారంతో 1 కోటి ఎల్ఈడి బల్బులు వచ్చాయి, మా సహకారంతో ఈ విధంగా నేను ఒక 4 పేజీలు చదవగలను, మా సహకారంతో 10 విద్యా సంస్థలు వచ్చాయి. ఒక భారతీయ జనతా పార్టీ తప్ప ఎస్ మీకు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ కంటే తక్కువ ఇచ్చారని మీరు చెప్పలేకపోతే మీరు అది మీ విజ్ఞతకు వదిలేస్తాం. అది వాళ్ళు చెప్పుకోవాలా. పాయింట్ ఏంటంటే మేము తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ ప్రేమించామనడానికి చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ వేరేది కాదు. అయితే నేనేమంటానంటే ఆయన ఏం మాట్లాడారో వాటికే పరిమితం అవుతున్నా. ఇక్కడ నేనేమంటానంటే ఈ రాష్ట్రం నుంచి అటు జగన్మోహన్ రెడ్డి తరిగి కొట్టమంటున్నాము, ఇటు అబద్ధాలాడి చంద్రబాబు నాయుడు తరిగి కొట్టమంటాం. ఎందుకంటే ఒక్క మాట ఏదైనా ఒక్క మాట మాట్లాడండి. మీరు కేసీఆర్ మంచోడు కాదనుకోండి, కేసీఆర్ అలయన్స్ పెట్టుకోకూడదు. అంటే మీరు కేసీఆర్ అలయన్స్ పెట్టుకోవాలనుకున్నప్పుడు అదే అలయన్స్ జగన్మోహన్ రెడ్డి మీరు అలయన్స్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అలయన్స్ పెట్టుకున్నారేమో అనుకుందాం కాసేపు. తప్పేంటి? సో అలయన్స్ అంటే ఎన్నికల అలయన్స్ కాదు కదా. ఇప్పుడు ఆయన అన్నట్టుగా 2 తెలుగు రాష్ట్రాలు బాగుండాల ఉద్దేశంతో కేసీఆర్ స్నేహాస్తం అందించాడు. ఆ స్నేహాస్తం మీది స్నేహాస్తం కాదు, మీది రాక్షసాస్తం. తెలంగాణలో ఉన్నప్పుడు ఓకే విల్సన్ గారు క్లారిటీ ఉంది, మనం ఏదో మాట్లాడుకుంటున్నాం, జనానికి క్లారిటీ ఉంటుంది. ఇక్కడ పార్టీ ఉంది, అక్కడ పార్టీ లేదు, కన్ఫ్యూజన్ కాదు, క్లారిటీ. మీది స్నేహాస్తం కాదు, మీ హస్తం ఏంటంటే రాక్షస హస్తం. నమ్మించిన వాళ్ళు మోసం చేస్తారు, మమ్మల్ని ఎట్టు వదిలిపెట్టిపోయారో ఆయన కూడా వదిలిపోతాడు ఉద్దేశంతో మీరు విశ్వసనీయ మిత్రులు కాబట్టి మిమ్మల్ని వదిలేశారు. ఆయన వద్దనుకున్నాడు, మీరు మేము కలుస్తామన్నారు, చీపు అన్నారు. ఎవరిని? పవన్ కళ్యాణ్ ఒక్కసారి కాదు కేసీఆర్ గారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ కి వాళ్ళు ఏదైతే అన్నారో అదే రాష్ట్ర ప్రయోజనం కోసం కలవాలనుకుంటారేమో. పోలవరం సమస్యలు కావచ్చు, ఇంకో సమస్యలు కావచ్చు, కలవాలనుకోకూడదు. తప్పేంటి? ఉండాలి కదా. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ సమస్యలను తీర్చడానికే వైసీపీ టీఆర్ఎస్ నాయకులతో కలుస్తున్నారేమో, ఇలా కూడా ఆలోచించచ్చు. చిన్న విరామం తీసుకుందాం. బీజేపీ డౌట్ వ్యక్తం చేస్తుంది, ఆయన క్లారిటీ ఇస్తారు, మీరు కూడా క్లారిటీ ఇస్తారు. చిన్న విరామం తీసుకుందాం, విరామం తర్వాత చర్చ కొనసాగుతాం. చూస్తూనే ఉండండి. న్యూస్ రూమ్ కి తిరిగి స్వాగతం. మాల్యాద్రి గారు, విల్సన్ గారు 2 రాష్ట్రాలు నిజంగా ఒకవేళ సహృద్భావంతో కలిసి ఉండాలనుకుంటే అందులో చెప్పడానికి ఉంది. కానీ టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు లేదు కలిసి లేమని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒకవేళ కలిసి ఉంటే తప్పేంటని బీజేపీ నాయకులు అడుగుతున్నారు. ఒకవేళ నిజంగా సమస్యలను సాల్వ్ చేసుకోవడానికి కలుస్తామంటున్నారేమో, ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు? ఇప్పుడు రూప గారు, దానికన్నా ముందు మా సోదరుడు విల్సన్ గారు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో డెవలప్మెంట్ కంతా కారణం కేంద్రమే. రెండు వస్తున్నా, 2 నిమిషాలు వస్తున్నానండి. రెండు పాయింట్లు 1 నిమిషంలో చెప్పేస్తానండి. ఉదాహరణకి ఓల్డేజ్ పెన్షన్ల కింద ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 14,000 కోట్లు ఖర్చు పెడుతుంటే అందులో మోడీ గారు ఇచ్చేది ఎంతంటే 284 కోట్లు. అంటే 14,000 కోట్లు ఆంధ్ర బడ్జెట్ నుంచి ఈ పెన్షన్లకు ఖర్చు పెడుతుంటే మా విల్సన్ గారి గవర్నమెంట్, ఢిల్లీ గవర్నమెంట్ ఇచ్చేది 284 కోట్లు. అవునో కాదో వెరిఫై చేసుకో. అట్లాగే గృహ నిర్మాణానికి 13 లక్షల గృహాలకి అంటే కేంద్రం సంగతి ఒక్క మాట, 15,000 కోట్లు పోలవరం చూపించడం మీరు దుబారా తండ్రితో సమానం. మీరు ఒక్క నిమిషం విల్సన్ గారు, దుబారా తండ్రి చంద్రబాబు నాయుడు గారు. బహిరంగంగా కలవండి. బహిరంగంగా ఎందుకు ఈ దొంగ ఆట ఎందుకు? ముఖ్యమంత్రి గారు బహిరంగంగా రండి, బహిరంగంగా రండి. ఈ దొంగ ఆట ఎందుకని
మీరు ఈ కుట్ర ఎందుకని, ఈ లోపాయికారితనం ఎందుకని? యు కమ్ ఓపెన్, ముసుగు తీసిరా అంటే లేదు కదా, పార్టీ లేదు కదా వాళ్ళది. అడిగారు కదా. ముగ్గురు వైసీపీ మోడీలు పార్టీ లేదు కదా. అదే సమస్య ముసుగు తీసి అంతా. ఏమన్నాం కదా? రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని రాండి ఎలా ముగ్గురు అన్నారు? అదే ముఖ్యమంత్రులు సమస్య అంతా ముసుగు వెలుసుగారు. తీసేసి మీరు పాయింట్ అంతా ఆంధ్ర రాష్ట్ర జనాలకు ప్రజలు అర్థమవుతుందో తెలుసుకుంటారు. క్లియర్ గా. అదే కదా సమస్య అంతా. ముగ్గురు కంక్లూడ్ మోడీలు చేయండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసుకుంటారు. ఓకే. మీరు ఆంధ్ర రాష్ట్రానికి చేసిన నమ్మకద్రోహానికి మిమ్మల్ని తిట్టి రండి, ఇక్కడ ముసుగు అధికారంలోకి తీసేసి ముగ్గురు వచ్చాడన్న కలిపి రండి. ఉద్దేశంతో మీరు కూడా అక్కడ కేసీఆర్ తిట్టి అధికారం రావాలనుకుంటారు. మీరు చేసే పని మీద గోల్డ్ అధికారం రాదు సార్. డెవలప్మెంట్ మీరు ఉందండి, చేసింది గోల్డ్ ఏమీ లేదు. సంక్షేమం ఉందండి. 5 ఏళ్ళు మీరు అధికారం దాడులు ఇస్తే తిప్పుకొడుతున్నాం. కనీసం రాజధానిలో ఒక దాడులు బిల్డింగ్ చేస్తుంది మేము, శాస్త్ర నిర్మాణం తిప్పుకొడుతుంది చేయలేకపోయారు. మేము. అంటే Okay. మీరు దాడి Right, చేస్తుంటే thank you very మేము much, దాడి మాధవ్ గారు. చేయించుకోవాలి. RBI Thank you very 186,000 much. కోట్లు. Right, రాకేష్, డాక్టర్ మీరు రాకేష్, ఇప్పటికే thank you. అప్పులు తెచ్చారు. ఇది వాళ్ళ న్యూస్ లో చర్చ. మొత్తానికి టీఆర్ఎస్ వైసీపీ కోసం ఎంతమంది నాయకులు, టీడీపీ నాయకులు మాట్లాడుతున్నా కూడా వాళ్ళ దగ్గర సరైన కారణాలు లేక వైసీపీ కౌంటర్ చేసే ప్రయత్నాలు చేయలేకపోతుందని సో టీడీపీ నాయకులు అంటున్నారు. ఇది వాళ్ళ న్యూస్ లో చర్చ. ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. చూస్తూనే ఉండండి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. రిపోర్ట్ యూ డిసైడ్.